నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. బంగ్లాదేశ్కి సంబంధించిన అటార్నీ జనరల్ అసద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్గ్యుమెంట్ చేసే సమయంలో సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తీసేయాలి అని చెప్పి చాలా మార్పులు చెప్పారు. అందులో భాగంగా ముఖ్యంగా సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే 90% మంది ముస్లిం జనాభా ఉన్న దేశంగా బంగ్లాదేశ్ ఉన్న నేపథ్యంలో అసలు సెక్యులర్ అనే పదానికి అర్థం ఉండదు. మరోవైపు ప్రజాస్వామ్యబద్ధ విలువలు నిలబడాలి అంటే ఈ పదాన్ని తీసేయాలి అని అన్నారు. సో 90% మంది ముస్లింలున్న దేశము, మరోవైపు సెక్యులర్ అనే పదం తీసేయడం అండ్ డెమోక్రసీ విషయంలో మాట్లాడడం, ఇవన్నీ కొంత కాంట్రాడిక్టరీగా కనబడుతున్నప్పటికీ మనం వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ దేనికి సంకేతాలు అనే విషయం మనం అర్థం చేసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చెటిల్ గారు ఉన్నారు. సురేష్ కొచ్చెటిల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ఈ సెక్యులర్ అనే పదం తీయడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 90% ఆఫ్ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అని దాన్ని ట్యాగ్ చేసుకోవడం అండ్ డెమోక్రటిక్ విలువలు కాపాడాలంటే ఆ పని చేయాలి అని చెప్పడం, ఈ సినేరియోని ఎలా అర్థం చేసుకోవాలి? నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సెక్యులర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో సెక్యులరిజం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే దే ఆర్ థియాలజికల్ స్టేట్, ముస్లిం స్టేట్. అది ఇప్పుడు 90 అంటున్నారు, ముందు 75 ఉండే, ముందు 60 ఉండే. సెక్యులరిజంకి ప్లేస్ లేదు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు భారత్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అన్నారు భారతదేశం సెక్యులర్ కాదు. ఈజ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. హిందూ దేశం అని చెప్పలేదు కానీ సెక్యులర్ కాదన్నారు ఆయన. దానికోసం అంబేద్కర్ ఉన్నప్పుడు దాకా, ఆయన ఉన్నప్పుడు కానివ్వండి, దాని తర్వాత కూడా సెక్యులర్ అనే పదం తీసుకురాలేదు. తర్వాత 1971లో మన దేశంలో సెక్యులరిజం, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో ఆపోజిషన్ లీడర్స్ అందరిని జైలు వేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రియాంబులే మార్చేశారు. 2 ఇంపార్టెంట్ వర్డ్స్ తీసుకొచ్చారు. ఒకటి సెక్యులరిజం, ఒకటి సోషలిజం. ఇది 2 లేదు మన దేశంలో. ఎందుకంటే సెక్యులరిజం అంటే ఏంటి? సపరేషన్ ఆఫ్ ద పవర్స్ ఫ్రమ్ ద చర్చ్. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇంగ్లాండ్లో మొదలైంది అనమాట. సో బంగ్లాదేశ్ కాంటెక్స్ట్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఏమైనా జరిగిందంటే బ్రిటిష్ పార్లమెంట్లో అక్కడ ఉన్న బిషప్స్, అక్కడ మన హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు వాళ్ళు, మన దగ్గర రాజ్యసభ అలాగే, అక్కడ నామినేషన్ చేస్తారు. మన దగ్గర డెమోక్రసీ గురించి మాట్లాడతారు బ్రిటన్, కానీ స్వామీలు తీసుకొచ్చి మనం రాజ్యసభలో కూర్చోబెడితే ఎట్లా ఉంటుందని ఇక్కడ ఎంత పెద్ద గొడవ నడుస్తుంది. కానీ బ్రిటన్లో సెక్యులర్ అది. వీళ్ళేం చేస్తారంటే ఈ బిషప్స్ అన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టారు. 1 సంవత్సరాల ముందు సంగతి మాట్లాడు. ఏం జరిగిందంటే ఈ బిషప్స్ వాళ్ళు ఎప్పుడు చూసినా దీని మీద వాళ్ళు ఏదో ప్రెషర్ పెడుతుంటారు గవర్నమెంట్ మీద. మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయాలి, అది చేయకూడదు అని చెప్పేసి లాస్ట్ విసుక్కి వచ్చి గవర్నమెంట్ ఏమన్నారంటే, బ్రిటిష్ గవర్నమెంట్, చర్చ్ షెల్ కీప్ అవుట్ ఆఫ్ ద స్టేట్, ద స్టేట్ షెల్ కీప్ అవుట్ ఆఫ్ ద చర్చ్. అంటే మేము మీ చర్చ్ పనుల మీద వచ్చి మేమేం చెప్పాము, మీరు మా దాంట్లో వచ్చి పుల్లలు పెట్టకండి. సింపుల్. దట్ ఈస్ కాల్డ్ సెక్యులరిజం. సపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ ద స్టేట్ అంటే కంట్రీ అన్నమాట. కానీ బంగ్లాదేశ్ కాంటెక్స్ట్లో చూడండి, అక్కడ బెంగాలీ ఉండే ముందు, ఇట్స్ బెంగాల్ స్టేట్ యాక్చువల్లీ చూస్తే. బెంగాలీ నేషనలిజంకి అక్కడ చాలా పెద్ద ఒక ఇది ఉండే. ఎస్పెషలీ ముజీబుర్ రహమాన్ గారు వచ్చిన కనుక ముందు బంగ్లాదేశ్లో జరిగిన ముక్తి బాహిని కానివ్వండి, 71 వార్ కానివ్వండి, బంగ్లా నేషనలిజం మీద వాళ్ళు పాకిస్తాన్ ఎక్కడి తెరివి కొట్టారు వాళ్ళు. లేకుంటే ఎట్లా వెళ్తారు, పాకిస్తాన్ అక్కడ ఉండిపోతుండే ముందే. సో బెంగాలీ నేషనలిజంని తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ జమైతే ఇస్లామీ లాంటి పార్టీస్, టెర్రరిస్ట్ గ్రూప్స్, వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ అక్కడికి వచ్చేసారు. ఇది ఇంకొక పాకిస్తాన్ లాగా తయారవుతుంది. నిన్ననే పాకిస్తాన్ నుంచి ఒక పెద్ద మర్చెంట్ షిప్ వచ్చి ఢాకాలో అక్కడ వాళ్ళు డాక్ చేశారు వాళ్ళు చిటగాంగ్. అంటే దాని సంకేతం ఏంటంటే పాకిస్తాన్ వైపు బంగ్లాదేశ్ మొత్తం తిరిగిపోతుంది అనమాట. కానీ దాంతో మనం బాధపడాలన్నా మనం అక్కర్లేదు. అది వాళ్ళు ఏం చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్ కంట్రీ. అది సెక్యులరిజం అనే కాన్సెప్ట్ బంగ్లాదేశ్కి అసలు పట్టదు. మంచిది, తీసేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ సెక్యులర్. సెక్యులర్ అంటే ఏంటి? మిగతా రిలీజియన్స్ రెస్పెక్ట్ చేయడం. మన దగ్గర ఆలోచించండి, మీరు ఒక మస్జిద్ మీదనో ఇంకొక రిలీజియస్ స్ట్రక్చర్ మీద చేయబెడితే ఎంత పెద్ద గొడవ నడుస్తుంది భారతదేశం. బంగ్లాదేశ్ ఏమేమి చేశారు ఇప్పుడు మనం చూసాం. షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి వచ్చినప్పుడు ఏమేమి చేశారు వీళ్ళు? ఎవరైనా మాట్లాడారా? సింగిల్ కాంగ్రెస్ లీడర్ మన దేశంలో ఎవరైనా మాట్లాడారా దాని గురించి? కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడారా? మమతా బెనర్జీ ఏమో చెప్పిందా? ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాల్సి వచ్చింది. ఆలోచించండి. ఎక్కడో ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఆయన చెప్పారు దీని గురించి. నిన్న కూడా చూశాను, బంగ్లాదేశ్ నుంచి యుఎస్ అడ్వైస్ ఇచ్చారు, బంగ్లాదేశ్ వాళ్ళ మైనారిటీస్ని మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి. సో సెక్యులరిజం అనే పదం లేదు. ఎందుకంటే ఒకసారి మీకు ఇస్లామైజేషన్ వచ్చేస్తే సెక్యులరిజంకి ఇంకా మిగతా అందరు కాఫీర్లు. మీకు అక్కడ ఉండడానికి హక్కు లేదు, మీరు బతుకుండడానికి హక్కు లేదు మీకు. సో మరి అక్కడ ఇప్పుడు సెక్యులరిజం అనే పదం తీసేస్తే మరి అక్కడ హిందువులకు థ్రెట్ అయ్యే పరిస్థితి? హిందువులు ఎక్కడున్నారండి? అక్కడ 8% ఆఫ్, చాలా తక్కువ.
ఎంత ఉండే మన ఇండిపెండెన్స్ టైంలో దానికన్నా డబుల్ డిజిట్స్ కానీ 24 28% ఉండే. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు, ఎక్కడికి వెళ్ళారు హిందువులు? కొంతమంది పారిపోయి భారతదేశానికి వచ్చేసారు, అస్సాం వైపు కానీ బెంగాల్ వైపు కానీ. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా పారిపోయారు చాలామంది, అక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చేసారు. ఎందుకంటే దట్ ఇస్ ద ఫెయిల్డ్ నేషన్, ఇంకోటి ఒక పాకిస్తాన్ లాగా తయారవుతుంది అనమాట అది కూడా. సో బంగ్లాదేశ్కి బేసిక్లీ ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళది ఒక హిందూ పాపులేషన్ ఉందని వాళ్ళు అంగీకరించట్లేదు. దే డోంట్ వాంట్, దే ఆర్ డినయింగ్ హిందూ పాపులేషన్. అక్కడ దుర్గా పూజ మీద అటాక్ జరిగినప్పుడు కానివ్వండి, మిగతా గుడిల మీద అటాక్ జరిగినప్పుడు దాడులు చేశారు. మన దగ్గర కూడా కనిపిస్తుంది కదండి, మన సికింద్రాబాద్లోనే కనిపించింది, మన హైదరాబాద్లో నడుస్తుంది దాడు. సో కొత్తదేంటి? సో అక్కడ ఉన్న అదే రిలీజియస్ ఫండమెంటలిజం ఇక్కడ కూడా ఉంది, అది సంకేతం అన్నమాట. అది కాకుండా అక్కడ ఉన్న జమాతే ఇస్లామీ, మన అందరికి తెలుసు, షేక్ హసీనా ఉన్నప్పుడు కానివ్వండి, ఈవెన్ ఎర్లియర్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా ఈ జమాతే ఇస్లామీ లాంటి ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ చెక్లో పెట్టారు వీళ్ళందరూ. కానీ సడన్గా వీరందరూ బయటకు వచ్చేసారు, ఏదో కొత్త ఫ్రీడమ్ వచ్చినట్లు అనమాట. సో వీళ్ళని అరకట్టడానికి కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. బంగ్లాదేశ్ హెల్త్ అడ్వైజర్, వాళ్ళకి మినిస్టర్ లేదు కదా, అందరు అడ్వైజర్లు, ఆమె అండ్ బ్రిటిష్ కౌన్సిల్, నాకు అదే అర్థం కావట్లేదు, బ్రిటిష్ అక్కడ ఉన్న డిప్యూటీ హై కమిషనర్, వీళ్ళిద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఏదో ఈ రాయట్స్లో మన అప్పుడు జరిగిన దాడిలో చాలామంది విద్యార్థులు ఇంకా అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు కలవడానికి వెళ్తే వాళ్ళు చెప్పులు తీసుకొని కూడా ఆమెను అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. కారు మీద దాడి చేసి కారు ధ్వంసం చేశారు. కానీ బ్రిటిష్ హై కమిషన్ ముట్టలేదు, వాళ్ళు తెలుసు వాళ్ళకి దాని రిపర్కషన్స్ ఎట్లా ఉంటుంది, ఆమెను అట్లనే పోనిచ్చారు. సో అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మూవ్మెంట్ అని చెప్పి స్టార్ట్ చేసిన వాళ్ళు, స్టూడెంట్స్కి అర్థమైపోయింది వీళ్ళని వాడుకున్నారు, వీళ్ళతో ఏం పని లేదు ఇప్పుడు స్టూడెంట్స్తోనే, తీసి వాళ్ళు పక్కన పడేసారు, కరేపాకు పడేసినట్లు. అది పరిస్థితి అనమాట. స్టూడెంట్స్కి ఇప్పుడు దాని మీద, ఎందుకంటే ఈ ఒరిజినల్ 71 వార్ అండి రఘు గారు, మీకు గుర్తుంటుంది, ముక్తిబాహిని కానివ్వండి, బంగ్లా యూనివర్సిటీ, అక్కడ ఢాకా యూనివర్సిటీలో జరిగిన ఫైరింగ్లో ఎంతమంది స్టూడెంట్స్ చనిపోయారు. దట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద 71 వార్. ఢాకా యూనివర్సిటీలో జరిగింది మొత్తం. అది చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయి దాని మీద. ఇప్పుడు ఏంటంటే ఈ స్టూడెంట్స్ని తీసుకొచ్చిన తర్వాత ఈ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ పైకి వచ్చేసారు. బంగ్లాదేశ్లో వాళ్ళకి స్టూడెంట్స్కి అసలు వాయిస్ లేదు ఇప్పుడు. బట్ ఇప్పుడు బెంగాల్ నేషనలిజం అనే విషయం ఇంకా అది కూడా పోతుంది. బెంగాల్ అంటే ఏంటి? వాళ్ళు బెంగాల్ అని డినై చేస్తారు. వీఆర్ నాట్ బెంగాలీస్ అంటారు వాళ్ళు, వీఆర్ ఇస్లామిస్ట్. ఎందుకంటే ముజిబుర్ రెహమాన్ చేసింది దేశానికి ఓకే, కానీ ఆయన సైద్ధాంతికంగా ఆయన మాకు పడదు అనేది చెప్తూ ఆయన అన్ని ఐడల్స్ అని ధ్వంసం చేస్తున్నారు, ఆయన స్టాచ్యూలని ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. సో ఉండరు వాళ్ళకి వద్దు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దే వాంట్ టు బికమ్ అనదర్ తాలిబాన్, అనదర్ ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ కూడా కాదు, ఆఫ్ఘనిస్తాన్, అక్కడ దాకా వెళ్ళిపోతారు వాళ్ళు. సో మనకు ప్రాబ్లం ఏంటంటే మన నడిమిట్లో ఒక పాకిస్తాన్ వచ్చి కూర్చున్నట్లు ఉంటుంది, మన ఒక పక్కన అనుకోండి, నడిమిట్లో కాదు పక్కన. సో వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, దానికంటే ముందే మొదలైంది అనుకోండి, ట్రంప్ గవర్నమెంట్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నారు, ట్రంప్ అడ్వైజర్స్ బంగ్లాదేశ్కి, వీళ్ళు ఎక్కువ డాన్స్ చేస్తే వీళ్ళని కంప్లీట్గా బ్లాకేడ్ చేసి పడేస్తారు. ఇప్పుడే చూస్తున్నాం మనం ఇండియా నుంచి వెళ్ళే పవర్ సప్లై వాళ్ళకి ఆల్మోస్ట్ అనుకుంటే బహుశా 46-48% మన పవర్ సప్లై భారతదేశం నుంచి వెళ్తుంది. దాంట్లో అదానీ గ్రూప్ పెద్ద బిల్స్ ఉండే, ఆల్మోస్ట్ 800-900 కోట్లు ఇవ్వాల్సి ఉండే అవుట్ స్టాండింగ్ పేమెంట్. ఇవ్వకపోతే వాళ్ళు కరెంట్ కట్ చేసి పడేశారు. అట్లనే జరగబోతుంది అన్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్లైడ్ జరగబోతుంది కంప్లీట్గా. పాకిస్తాన్ నుంచి సరుకులు తెచ్చుకుంటున్నారు, పాకిస్తాన్ దగ్గరే లేదు, నాకు అర్థం కాదు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. పాకిస్తాన్ నుంచి సరుకులు తెప్పించుకుంటున్నారు వాళ్ళు. ఎన్ని రోజులు నడుస్తుందండి అది? అది వాళ్ళ హౌజియరీ ఇండస్ట్రీ, వాళ్ళ మెయిన్ స్టే ఎక్స్పోర్ట్స్, అది మొత్తం పోయింది కంప్లీట్గా. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏం లేదు, అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రావట్లేదు ఇప్పుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ గవర్నమెంటే లేదు, ఒక ప్రధానమంత్రి లేడు, ఒక ప్రెసిడెంట్. ఎట్లా నడుస్తుందంటే ఒక రాజ్యం నడవాలంటే ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్కీయో లేకుంటే డెమోక్రటిక్ సిస్టమ్ ఏదైనా ఒకటి ఉండాలి. ఏం లేదు. అడ్వైజర్ అంటే ఏమైనా అయితే కూడా మాకు తెలియదు అంటారు అట్లాంటి వాళ్ళు అన్నమాట. అండ్ సో ఇప్పుడు ఈ సెక్యులర్ అనే పదం అంటే తీసే అవకాశం ఉంటుందా? అండ్ 90% ముస్లిమ్స్ ఉన్నారు అనే పద్ధతిని చూస్తే ఏ నేషనలిజం అని మనం అనుకోవాలి బంగ్లాదేశ్ని? ఇక నుంచి ఏం జరుగుతుంది అనే విషయం. ఇస్లామిక్ స్టేట్ అండి. దాంట్లో రఘువర్ మీరు యూ నాట్ సింపథైజ్ విత్ దెమ్, సింపథైజ్ చేయక్కర్లేదు. వాళ్ళు ఇస్లామిస్ట్ అంతే. మీకు చాలా అనిపిస్తుంది, ఒకసారి అనిపిస్తుంది సౌదీ అరేబియా చాలా మోడరేట్ అనిపిస్తుంది మీకు. ఎందుకంటే వాళ్ళు మోడర్న్ అవుతున్నారు, యూరోప్ లాగా తయారవుతున్నారు. మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటున్నా నేను యూరోప్ చేస్తా అంటున్నారు. ఇక్కడేమో మేము మళ్ళీ 17th సెంచరీకి వెళ్ళిపోతా అంటున్నారు, వెనకకి వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ జమాయితే ఇస్లామీ లాంటి టెర్రరిస్ట్ ఫోర్సెస్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు కావాలని చేస్తున్నారు. సో మన వైపు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకటి టెర్రరిస్ట్ గ్రూప్స్, మనం ఇటువైపు పాకిస్తాన్తో డీల్ చేస్తున్నాం, చైనాతో కొంచెం సర్దుపడిపోయింది, కొంచెం క్వైట్ అయిపోయింది. కానీ ఇటు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ అదే తయారవుతున్నారు. సో మనం డెఫినెట్లీ దీన్ని ట్యాకిల్ చేయాల్సింది. ఎందుకంటే మనం చూస్తున్నాం మణిపూర్లో కూడా మళ్ళీ గొడవలు మొదలైనాయి.
ఇదంతా కంప్లీట్ ఒక సైకిల్ నడుస్తుంది అక్కడ నార్త్ ఈస్ట్లో. సో మన ఈ బంగ్లాదేశ్కి మనం ఏ సింపతి ఇవ్వక్కర్లేదు. వాళ్ళు ఎట్లా కావాలో వాళ్ళు పోనీయండి, వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ డౌన్ ద డ్రైన్ అంటారు ఇంగ్లీష్లో. దీని తర్వాత వాళ్ళది ఇంకేం ఉండదు, తినడానికి తిండి ఉండదు, అడుక్కొని తినాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది వాళ్ళు. బట్ ఈ రిపర్క్యూషన్స్ కానీ ఎఫెక్ట్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ భారత్ మీద ఏమన్నా పడే అవకాశాలు ఉంటాయి? దట్ ఈస్ నథింగ్, ఏముండదండి. ఓకే, భారతదేశం ఏం పడుతుంది, వాళ్ళేదో పెద్ద చైనా కాదు కదా, వాళ్ళు చిన్న కంట్రీ. అక్కడ ఏంటంటే అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో 6 నెలల తర్వాత వాళ్ళకి తిండి ఏమి ఉండదు వాళ్ళకి. పాకిస్తాన్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆట కోసం కొట్టుకుంటున్నారు, అదే బంగ్లాదేశ్ పరిస్థితి రాబోతుంది. బంగ్లాదేశ్ ఒక సపోర్ట్ ఎక్కడ ఉండే అంటే ఇది సిఐ చేసిన రెవల్యూషన్ ఉండేది, సిఐ చేసిన కూ ఉండేది. సిఐ వాళ్ళు చేపించారు కంప్లీట్గా, ఫండింగ్ వాళ్ళది ఉండేది. వాళ్ళు తీసుకొచ్చి ఈయన కూర్చోబెట్టారు యూనుస్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ట్రంప్కి తెలుసు యూనుస్ ఎవరు, సోరోస్ మనిషి అని, వాడిని తీసి పక్కన పెట్టేస్తారు. అది ఇప్పుడు జరగబోతుంది. స్లోలీ ఏమవుతుందంటే వీళ్ళ బంగ్లాదేశ్కు ఉన్న పెట్రోలియం రిసోర్సెస్ కానివ్వండి మిగతా మొత్తం కట్ చేసి పడేస్తారు. దాని తర్వాత బంగ్లాదేశ్ స్లోలీ ఒక అనార్కీ సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు. బహుశా 71 ముందుకన్నా దానికన్నా దారుణమైన సిచ్యువేషన్కి వచ్చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. మొత్తానికి సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలి బంగ్లాదేశ్ రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు అని చెప్పి అక్కడ వాదన జరుగుతోంది. మరోవైపు 90% మంది ముస్లింలు ఉన్నారు కాబట్టి ఇది ముస్లిం స్టేట్గానే ఉండాలి అనే పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ జరుగుతోంది. సో ఓవరాల్గా చూస్తే భవిష్యత్తులో బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు సురేష్ కోచాటిల్ గారు చెప్పినట్టు మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం కూడా వేచి చూద్దాం. వీలైతే మీరు కూడా కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.